హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈ బ్యూటిఫుల్ శారీ అయితే చూసారు కదా, మనకి మల్టీ కలర్లో కలంకారీ థీమ్తో వచ్చిన శారీస్ అనమాట. సో ఇలాంటి ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. స్టోర్ కావాలంటే స్టోర్ విజిట్ చేయొచ్చు, లేదా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్గా ఉండదు. సో మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఎప్పుడు పెట్టుకోవాలి, మీకు ప్రోడక్ట్ రాదేమో అన్న భయంతో కదా. సో ఇక్కడ నేను ఇంత మనిషిని కనిపిస్తున్నా, మా స్టోర్ డైలీ చూపిస్తున్నాము, మా అడ్రస్ చెప్తున్నాము. సో ఇంతకంటే ప్రూఫ్ ఏముందండి, మీరు క్యాష్ ఆన్ డెలివరీయే పెట్టుకోవాలి అన్న దానికి. సో మీరు నిజంగా మీరు సిఓడి పెట్టుకున్నా కూడా మీరు పార్సిల్ తీసుకున్న తర్వాతనే మీరు అమౌంట్ ఇచ్చాకనే పార్సిల్ ఓపెన్ చేయాలి. సో అప్పుడే మీకు అందులో శారీ ఉందా, మనం పెట్టిన ఆర్డర్ ఉందా లేదని తెలుస్తుంది. అంతే కదా. సో జస్ట్ పార్సిల్ మీ దగ్గరకు వచ్చినంత వరకే. చీటింగ్ చేయాలనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీలో కూడా చీటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో మనది 100% జెన్యూన్ పేజ్ అండి, ట్రస్టెడ్ పేజ్. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ప్రతి సోషల్ మీడియాలో కూడా మనం కనిపిస్తూనే ఉంటాము. అలానే మీరు స్టోర్ విజిట్ చేయాలనుకుంటే మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి. తెలియని వాళ్ళకి రాజమండ్రి అని చెప్తూ ఉంటామండి. సో తెలిసిన వాళ్ళకి చెప్పే ప్లేస్ ఏంటంటే రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక గోకవరం అనే విలేజ్లో ఉంటుంది. సో మరి విలేజ్ కాదు, ఇది సిటీ కాదు, జస్ట్ మీడియంగా ఉంటుంది అనమాట. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మీరు రావచ్చు. మనకి కస్టమర్స్ బొటిక్ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారండి. అలానే రావులపాలెం, అమలాపురం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం. సో ఇలాంటి మన రాజమండ్రి సరౌండింగ్స్లో ఉండే గాడాల, కోరుకొండ, అన్ని ప్లేసెస్ నుంచి కూడా కొత్తపల్లి, ఇటువైపు కొత్తపల్లి, జగ్గంపేట. సో ఈ ఈ ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో దగ్గరలో బొటిక్ ఉంది, మనం చూద్దాము ఒకసారి అని చెప్పేసి వచ్చి చాలా చాలా శారీస్ తీసుకొని, అసలు చూద్దామని వచ్చిన వాళ్ళు కూడా చాలా శారీస్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అలానే మనం దగ్గర నుంచి చాలామంది చిన్ని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని ఐడియా ఉండదు. సో వాళ్ళకి ఐడియా ఇచ్చి మన దగ్గర నుంచి స్టాక్ పట్టుకు వెళ్ళి చిన్న చిన్న బిజినెస్ ఇంట్లో కూడా మొదలుపెట్టిన వాళ్ళు అయితే ఉన్నారండి. సో వాళ్ళందరూ కూడా నేను వీడియోస్ అవి షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మా పేజ్ని కూడా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.